మీరు రారా ఫోటో ఫ్రేములు ఏమన్నా ఇప్పుడే మీ ఇంటికాడికి ఎందుకు వస్తున్నాం? కాదు వచ్చి పడేది ఎందుకు నీకు ఎక్కువ కోపం వస్తుంది కానీ వీడియోలో ఇప్పుడు వీడియో పెట్టక ముందు ఎంత గలీజ్ గలీజ్ తిట్టిండంటే గలీజ్. అరే నాకు కట్టపింత గుర్రు కొడుతుండ్రు. రేపటి దిన మా ఆయనని ఎవరైనా చేసుకుంటారు కదా, ఆయనతో ఉండదు. అందుకే నాకు పెళ్ళి అవుతలేదు. అన్ని 6 సబ్జెక్ట్స్ ఒకటి 6 సబ్జెక్ట్స్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నా తిట్టిందా లేదా? కెమెరా ఆపేసిన ఏమన్నా చెప్పాలని గుడ్ బై మీద అంత అన్నది. సో ఈ రోజు అయితే మేము కొత్తగా ఒక మూవీ ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాం. అక్కడికి వీళ్ళు ఎలా వెళ్తారు, ఏం పనులు చేస్తారు, ఎవరెవరు ఏం పనులు చేస్తారు, ఎవరెవరు వస్తారు అనేది ఈరోజు బిహైండ్ ది సీన్స్లో చూడొచ్చు. అంటే ఇది Day 6 అనుకుంటా. ఇదేంటి కెమెరా గమనిస్తుంది అనుకోకండి, కెమెరా కనిపించింది. నేను మార్నింగ్ టైంలో కనిపించింది, ఇంకా నైట్ టైంలో ఏం కనిపిస్తుంది చెప్పండి. కాబట్టి అక్కడ పోదాం, ఎలా పోతురు ఏం చేస్తారో చూద్దాం. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇలా అయితే చూసా ఏంది కెమెరా ఆఫ్ చేయాలా అంటే మేము తీసేటప్పుడు వీడియో నువ్వు ఆఫ్ చేయాలా, మేము తీసేటప్పుడు నువ్వు తీయొద్దు. ఉండదు, నాకు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తాం. అన్న ఎందుకన్నా బతుకులతో ఆడుకుంటున్నావు? నేను ఆడుకుంటున్నాను మీ బతుకులతోటి. ఏమయ్యా రచ్చపడ్డాలు గమ్మునుంటూ మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే ఇటు బూతులు అన్నీ మాట్లాడుతుంటాడు. నైట్ మాట్లాడలే, నైట్ మాట్లాడితే గుర్తు తెచ్చుకో. జూరికి ఒకసారి ఫోన్ చేయి. టైం అయింది 1:30 రే. జిగురు 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 అది కట్ట సెంటర్ నీకు కానీ వెళ్తుంది. డైరెక్ట్ ఆడుకొస్తావంట లొకేషన్ పంపుతే. ఎవరు చేసినావు? మహేష్ జిగురు జిగురుకి మహేష్ ఆనందని చెప్తే సరే. ఇప్పుడు ఏ నాకు లొకేషన్ పంపాలంట? వీడియో తీస్తు. అరే అయినా నువ్వు ఆయన అన్నాను ఎలా అంటున్నావు చెప్పు. ఫనాన్ వీడియో రికార్డింగ్ యాడ్ చేసిన. ఏ వీడియో ఎవరిది? ఇప్పుడు ఫనాన్ ఒకటి చేసినా ఇంకేం తెచ్చింది రికార్డింగ్ నేను ఫోన్ యాడ్ చేసి ఇట్లా ఇన్స్టాట్లో యాడ్ చేసి పోదాం. ఇప్పుడు ఎంత పండు తిన్నా అని తెలుస్తుంది కదా. ఇప్పుడు 2 అవుతుంది. చెప్పు. ఇంటి పేరు రెడీ చేస్తానంట. ఇంటి పేరు రెడీ చేసి వస్తానంట. టైం ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ఏంద్రా నాయన, 2 అవుతుందిరా నాయన. 1 అంటావు. 1:44 అవుతుంది అన్న. 10 minutes నేను ఎక్కువ టైం వేస్ట్ చేయ. ఆమె రెడీ వస్తుంది చూడు మళ్ళా. కాను ఇట్లా వస్తా. అందుకే అడుగుతుంది. నీ ఇష్టం. అలాగే ఫోన్ చేసి ఇంకా చేయలేరా పోలేరా అంటే నాకేం సంబంధం లేదు. సరే నడవండి మరి మా ఇంటి బయట ఆపండి ఒక 2 minutes. చేసుకుంటుండేడు రచ్చపడాలి. ఏది ఏం వీడియో? నువ్వు ఇప్పుడు ఏమన్నా పూజా వీడియో అవో రచ్చపడాలి చేసుకుంటున్నాడు. ఆడే ఎప్పుడు చేస్తుంట. మీరు రారా? ఫోటో ఫ్రేములు ఫోటో ఫ్రేమ్ మేమెందుకు అడగకుండా వేస్తున్నాం. మేము అన్న వచ్చినాకనే వేస్తాం. ఇప్పుడైనా 5 o'clock అంటే ఇప్పుడు కాదు. చెప్పండి. మేము చేస్తలేం కదా, అన్న వచ్చినాకనే వేస్తాం. అరే ఆపరా నేను ఒకటి చెప్తా అంటే ఉందిరా 2 ఇంకా 15 minutes దాకా రాలేవు అనుకో మేము పోతాం. ముందే
తినేసి వస్తున్నారు మరి ఆ చిగురు ఇడికి రమ్మని మళ్ళీ ఆడుకొచ్చిన మళ్ళీ మనం పోవాలా? ఇప్పుడు కట్టప్ప మీరు అంతలో అయిపోగా ఫోన్ చేస్తారు వచ్చేసి డబ్బల మండికి మేము వాడికి రాము వీడు వచ్చి నీకు నువ్వు అయిపోయింది పొద్దుగాల ఇంటి కాడికి వచ్చి పికప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత అవసరం లేదు మాకు. 2 నిమిషాలు ఆగు. ఇగో డైరెక్ట్ ఇంటికాడికో నువ్వు రెడీగా దిగునాడు. ఫోటోలు ఇస్తలేడాగో. అరే ఏ 2 అన్న ఫోటోలు ఇస్తానో ఈ పో అంటున్నావు. రాత్రి తీసుకొని పోయి ఇస్తాను. గంట నుంచి నడురా నడు నడు. ఏమర్థం? 2 ఫోటోలు ఇన్నాడు. 2 ఫోటోలు ఇచ్చి నువ్వు ఎంత చెప్పాను పెట్టుకోమన్నాడు. ఇప్పుడు ఏ ఫోటోలు తీసుకెళ్తావు ఇంత నుంచి? ఏదేది అది వద్దు, అది తీసుకెళ్ళి. ఇది బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఒక్కటి తీసుకెళ్ళి సరిపోతుంది. सलमान इधर देखो, सलमान जी 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 सलमान देखो. हाँ सलमान देख, सलमान जी. కావాలంటే చేతిలో పెట్టుకో. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ తీసుకొస్తారు. ఇంకేమో తీసుకునేది దారా ఇంకేమైనా తీసుకున్నావు అంటే చెప్పు. చేయకుంటుందిరా ఆయనకి అన్ని పట్టుకొని అవి ఒట్టిగా పేపర్ పట్టుకొని ఫోన్ చౌకాడ పెట్టుకొని చూడు కానీ. అబ్బో ఏం తెచ్చుకున్నావు? కోరతాళం సాధ ఈ తాళం తీసుకురా జల్దీ. ఇట్లా పట్టుకో అంతే. ఇట్లా పట్టుకో ఒక చేయితో నీకు ఇట్లా. సరే నువ్వు పట్టుకొని నడిపిస్తున్నా. గేర్ ఎట్లా నువ్వు వద్దు మరి. ఇక చెల్ల పెట్టుకొని కంటూ తెగట్టు అంటడం కాదు. ఎందుకు ఏమన్నా నేను ఏం చేసా? ఇది మాటలు పెట్టానా ఎప్పుడన్నా? చెప్పు. అరే దొంగ చూపిస్తాగు. రికార్డ్ చేసిన నేను. నువ్వు మంచిది కాదు, నువ్వు మంచిది. స్వార్థపు మనుషులు, స్వార్థపు లోకం అంటారు. ఇది కట్టప్ప కూడా అంతే, స్పందన అంతే. ఆ స్పందన అదే అంటది. ఆరికది కావాలంటే పెట్టుకోగానే అది పెట్టుకోకంటది. స్పందన అట్లా అంటది. నువ్వు ఎట్లా అంటున్నావు? ఆరిక సేమ్, స్పందన సేమ్. కానీ స్పందన చెప్పింది కానీ నీ పేరు. అట్లా ఏ కూడా తెలుసా? అమ్మాయిలు ఉన్నప్పుడు మా అమ్మాయిలు మంచి కలిసి ఉండాలి తెలుసా? మేమిద్దరం కలిసి ఉంటాం. మరి ఎందుకు తిట్టుకుంటున్నారు? మేము అసలు తిట్టుకొని ఇప్పుడు తిట్టలేదా నువ్వు? చెప్పగలవు దొంగ కుళ్ళని పెట్టి తిట్టలేదా? నేను అసలు ఆమె తిట్టనే తిట్టా. వాళ్ళిద్దరేమో మంచిగా కలిసి ఉంటాం. ఇప్పటిదాకా ఏమన్నావు? అమ్మా దొంగ నాకు మీరు అనిపించింది. నేను ఎందుకు అనిపించా? నీకు అనుమానం చెప్పినాం మరి మేము. మనన్నా వాళ్ళిద్దరం ఏమన్నా? ఇప్పుడే నీ ఇంటికాడికి ఎందుకు వస్తున్నాం? అదే కాదుయ్యా. కాదు వచ్చిపోవడం ఎందుకు? నీకు ఎక్కువ కోపం వస్తుంది అని ఆడలో నిల్చుని కొట్టని కొట్టేస్తాడు. కానీ వీడియోలో ఆడలకు గండం పెడతాడు.
అట్లా ఎందుకుంటారో నాకు అర్థం కాదు. మనుషులు వీడియో ఆన్ చేస్తే ఒకలాగా, వీడియో ఆఫ్ చేస్తే ఒకలాగా అనుకుంటారు. అరే అయిపోతే ఎవరికి లేదంట. మనన్న ఫార్వర్డ్ గ్యాస్ తీసుకోరా, మర్చిపోకు. చిన్నది పాలు ఒప్పుకుంటుంది తల్లి. నీ అక్క గోపి ఒక 500 ఏడు తిప్పాలి చెప్పు. ప్రాబ్లం వద్దు చెప్తా. అలా టాబ్ ఉంది పడుతుంది అనుకో. పట్టుకోమని నీకు ఇచ్చిన అందుకే మేము ఏం చేసామయ్యా? నీ అలా తిడుతున్నా ఎందుకు? మరి మన చేసిరా ఇప్పుడు నువ్వు చూపించావా? వీడియో పెట్టామో పెట్టు. సౌండ్ ఇని చేసేస్తారు చెప్తా. ఇప్పుడు వీడియో పెట్టకముందు ఎంత గలీజ్ గలీజ్ తిట్టిందంటే గలీజ్. అరే నాకు వద్దులే వదిలే 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 వదిలే. కెమెరా ఆపేస్తా. బంద్ చేస్తా బంద్ చేస్తా. నీ ఫోన్ బంద్ చేస్తా అని చెప్పినా. నీ ఫోన్ అని చెప్పిన ఆపేసా ఆపేసా ఆపేసా. వేస్ట్ ముఖం పొడు వాన పడుతుంటే బయటికి ఎంచి లోపలికి వచ్చి తడుస్తాం. గిడ పెట్టచ్చు కదా సెల్లార్లో. బయట పెట్టిండు తడుచుకుంటే అన్ని సామాన్లు తేవాలంట. పిచ్చిన కొడుక ఏంది అర్థమే కాదు. అన్ని ఎడ్డి లెక్కలు చేస్తుంది. ఒక పని చేయండి కదా. మళ్ళీ ముందు ఇప్పుడు వచ్చినాక అందరికి ఎందుకు తెలియదు పని ఎట్లా అంటారు. ఎన్ని సామాన్లు పట్టుకొచ్చిండు. వాడికి వీడియో ఆన్ చేసి వాడు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. సరే సరే పని చేస్తాం పని చేస్తాం. సరే రావడానికి అయితే స్పందన లొకేషన్ అడిగింది. నేను లొకేషన్ పంపిస్తే లొకేషన్ పంపిస్తే వాట్సాప్లో ఎలా తిట్టిందో మీకు చూపిస్తుంది చూడండి. రే హౌలే, నువ్వు పంపిన లొకేషన్ 10 hours 36 minutes ఉంది. బెంగళూరు లొకేషన్ పంపినావు. మెయిన్ రోడ్ ఇలా అయితే ఒక చిన్న చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నారు. నాకు పెద్ద ఇవ్వలేదు, నాకు పెద్ద ఇవ్వలేదని. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నావు, స్పందన మ్యాగీ తెస్తే మ్యాగీ తిన్నావు, ఇంకేం తింటావు? లొకేషన్ పంపినా కదా వస్తుందిగా. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న 2 hours మంచిగా అయిపోయినా. వైఫై ఆన్ చేసి అది ఇప్పుడు వచ్చేది. అన్నీ తెలుసు. మా రీలు నీకేమైనా పిచ్చా? మేము రీల్ పోస్ట్ చేయకముందు నువ్వు మా రీల్ నువ్వు ఎట్లా పెడతావు? మేము రీలే పోస్ట్ చేయలేదు, రీల్ పెట్టిండు దీంట్లో వీడియోలా. నేను విజయ్ ఇంకా అనిల్ చేసాం చూడు, అది పెట్టిండు దొంగ ముఖం. నాకు ఈ జాకెట్ వచ్చింది 50 ఇచ్చిన. అయితే నువ్వు దాన్ని వేసుకునే ఉంటావా? ఏమనిపిస్తుంది ఈసారికి చేసుకున్నట్టు అనిపిస్తుంది. వీడియో తీస్తుండే ఒక వేస్ట్ క్లాత్ తీసుకురా. ఏ స్పందన ఒక వేస్ట్ క్లాత్ అది మస్తు లేకుండే సూపర్ ప్లేన్ ఎందుకు ఆయన ఊకాలా అంతా తొక్కిన మరి కేక్ వచ్చి ఇటు కట్టావు. ఎందుకు మూతాం అది
అడిగిందంట ఇట్లాంటి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయా? ఆ తీరు కిందకి కానీ అందుకని ఏం ఇవ్వలే అప్పటి నుంచి వచ్చి అన్న వస్తుంది అయితే వస్తుంది. ఇక్కడికి వస్తున్నాను మనం. హీరోయిన్ కూడా వస్తుందంట. నీకు చెప్పాలి. అవునా? హీరోయిన్ ఏ హీరోయిన్ బాగుంది చూసినాను. ఇప్పుడు ఎవరెవరు వస్తారు దీన్ని తెలియదు హీరోయిన్ ఎవరు నాకు తెలిసి ఎవరు సెట్ చేస్తారు అనుకున్నావు? ఎవరు చేసిందో తెలియదు కానీ ఆల్రెడీ ఎవరో ఇలా సెట్ చేసిందంట. నువ్వా? సరే వచ్చిన ఫస్ట్ మనకి ఎక్కడైనా ఇంపార్టెంట్ అంటే ఇవి. ఓ నీట్ ఉన్నాయి, చూసినా నీట్గా ఉన్నాయి. కానీ ఇది ఇప్పుడే నీట్గా ఉంటాయి. ఇలా మనుషులు ఎక్కడ దిగని అప్పుడు దీనంత చెండాలం ఏ మాత్రం కాదు. ఇక అట్లా వేస్తారు మనం. నీట్గా ఉంది కదా. నేను పొయ్యి కడుగుతున్నా. దండ చేస్తాను ఎందుకురా మాతో కట్టిస్తాను. ఇదంతా ఎందుకు గంట సేపు పెట్టి నిజంగా 52 minutes వీడియో పెట్టిండ్రు. ఏలో గలీజ్ మాట ఎక్కడ పెట్టాను ఏమని తింటేనేమో అని చెప్పి చూసుకుంటున్నారు ఇద్దరు. ఏనికేమైనా పిచ్చి లేచిందా? మేము రీల్లో పెట్టక ముందే ఎందుకు పెట్టినావు మరి రీల్ దీంట్లో? అసలు ఏమీ లేదు జిగ్గుడు, ఏం లేదు. ఎవరిని ఏం ఇద్దలే వాళ్ళు ఎందుకు తింటారా మీరు? ప్రాక్టీస్ చేసి నిజంగా ఇట్లా చేస్తే ఎవరు రియాలిటీ ఉండరు. నటిస్తారు నిజమా? రియాలిటీగా యాక్ట్ చేయడం కష్టం. మీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది మీరు ఒకసారి. ఎంతసేపు మీరు గంపలు ఉండలేదు. అవునా కదా చెప్పు? అవునన్నా, నేను ఎదుగుతారు తప్పేమని చెప్పు. నేను తిడతావు మరి ఆ వీడియో లాగా చెప్తున్నాను ఏమవుతుంది బయటకు తెలుసుకో నీళ్ళనే తెచ్చినావు. వీడియో తీయకని చెప్పి నేను తీయట్లేదు. ఇవి 700 కమ్మలు అయితే 300 వచ్చింది. ఎందుకు ఎవరి దగ్గర కొనిసావా? నాకు ఇయ్య అన్న, నేను మాట్లాడుకుంటా. ఏం కావాలి? ప్రమోషన్ సార్ ఒక నెంబర్ అడిగినారా? నెంబర్ చాలు. మనిషికి మనిషే యాక్చువల్లీ ఇదంతానే మన కట్టప్ప తీసుకుంటున్నాడు వాళ్ళ ఛానల్లోనే, కానీ వాడు తీసుకుంటలేదు. బిహైండ్ ది సీన్స్ ఆఫ్ ది ఇండియా ఇలా వీడియో లేనప్పుడు ఎలా ఉంటారని చెప్పి వీడియోలు మొత్తం అంతే. కొంచెం గంధం పెట్టుకోవాలి. మస్తు సెట్ పెళ్ళైపోయింది అనుకుంటాడు. కొంచెం గంధం పెట్టాలా? నువ్వు పెట్టుకో, నీకు అయిపోయింది కదా. నాకు కరెక్ట్ చెప్తామని ఇలా అడగమంటారు. ఎవరైనా వచ్చి అడిగితే చెంప పగులుతుంది ఏమనుకుంటున్నావు అంటారు. లేదు మంచి అది ఒకటా అదే మనం స్టోరీలో పెట్టుకున్నాం అనుకున్నాం. ఈ లైఫ్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రశాంతంగా పడుకోవాలని చూస్తాడు ఎక్కువ. ఏం చేయలేము మేము.
పక్కన ఇట్టు దాని బదులు వేసుకుంటే అయిపోతుంది కదా. గిమ్మ అంటుందిరా నాకు నైట్ 4 అయింది, పొద్దున 8:30కి లేచిన పనులు ఉన్నాయని. నేను కూడా 7 గంటలు వేస్తాను. నువ్వు ఎంత చూంటావు నువ్వు వచ్చింది పాపం నాకు అంత వీడియో ఉంది నువ్వు వచ్చింది. అది కాదు బ్రో, ఇది పెట్టుకో. అరే సౌండ్ ఆపంటున్నా. కొంచెం వేరే ఈ ఫిల్టర్ నా ఫోన్లో ఉన్నది వేరేది. మీ 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 ముఖాలు ఇందులో వేరే వస్తున్నాయి, ఫిల్టర్లో వేరే వస్తుంది. అర్థం కావట్లేదు నాకు. చెప్పు దేనికంటావు? నేను ఫిల్టర్ పెట్టుకో. అది కాదు, అదే చేతులు కడుక్కునేది ఎందుకు తీస్తున్నావు? నేను చెప్పేది నేను చెప్పు. నేను ఆడ ముగ్గేసిన ఎంత మంచి చేసిన చెప్పు. ఇగో కట్టప్ ఏమంటుండు, ఇవి అవి కదా, ఇవి ఏమంటారు హారిక. ఇప్పుడు ఒక నడుస్తున్నాయి చూడు, ఇప్పుడు ఇవి కార్తీక దీపం కదా, దీపాలు పెడదామన్నది. నీకు నా ముగ్గు చూపిస్తున్నా. క్యూట్ ఉందా? ఏమో నాకు తెలియదు. అరే ఈ ముగ్గు క్యూట్ లేదా? వితౌట్ ముగ్గు వేసిన మరి ఎందుకంటే కదా అది ముగ్గు లాగా వేసిన, ఎందుకంటే ముగ్గు లేదని. క్యూట్ లేదా? సో నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇన్స్టా చూసినప్పుడు ఈ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిలు ఉంటారు చూడు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటారు. నీ అమ్మ వాళ్ళు స్కూల్కి పోకుండా పైసల కోసం ఇప్పటి నుంచి ఇట్లా వెళ్తుంటే, అమ్మ స్కూల్కి పోవడం ఎందుకు, పైసలన్నీ ఇందులో వస్తున్నాయి, ఇంకా స్కూల్కి పోయి చదువుకోవడం ఎందుకు, మంచిగా ఇట్లనే చేస్తే బాగుంటుంది కదా, స్కూల్కి పోయి జాబ్ తెచ్చుకుని కష్టపడి ఈ పైసలన్నీ వేస్ట్ అని చెప్పి వాళ్ళు చదువుకుంటారా చెప్పండి. అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా స్కూల్కి పోరు. ఈ అమ్మ ఎలాంటి ఈజీ మనీ కావాలనుకుంటారు, తర్వాత ఈజీ మనీ కోసం ఏదైనా చేస్తారు, మిమ్మల్ని బొక్కలు వేస్తుంటారు. మీరు నమ్మేసి అమ్మ బాబాయ్ మన తెలిసిన వాళ్ళు చెప్పారు మనం కూడా కొనుక్కోవచ్చు అనుకుంటారు. అక్కడే ఉండదు సోది. అంతేనా? ఈ జిగురు కూడా నాకేదైనా ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది, నేను కూడా జాబ్ మానేస్తాం కదా అనుకుంటుంది. ఈ స్పందన సగం కాలేజీకి పోవడానికి రీజన్ ఏంటంటే, పైసలు వస్తున్నాయి కదా ప్రమోషన్ పైసలు, ఈ కాలేజీకి పోయి జాబ్ ఎందుకు, కాలేజీకి పోదు కానీ ఎగ్జామ్ టైంలో మాత్రం కాలేజీకి పోద్ది. అంతేనా? సో స్పందన నేను చెప్పింది కరెక్ట్గా చెప్పు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు లేకపోతే బాగా జాబులు చేసేవారు కారు కొనాలంటే ఒక 3-4 years 5 years 6 years ఈఎంఐ. నేను ఆగు చెప్పి నేను 6 years కష్టపడితే ఏదైనా కారు కొనుక్కొని ట్రై చేస్తారు. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 1 year కొనేస్తారా, ఫుల్ టైం పేమెంట్తో కొనేస్తారు. ఎలా అంటే దాంట్లో నీ బెటర్ ఆ పక్కన వీడియో నువ్వు కొనలేదా కారు? డాడీ కొన్నది కానీ మీరు చేసింది స్పందన న్యూ కార్ కొన్నదని పెట్టుకుంది. ఎందుకంటే జనాలు చూడాలి కదా, లేకపోతే జనాలు నిరుపంపలు చేయలేము కదా అని చెప్పి. కాబట్టి జనాలు నిరుపంపలు చేయాలంటే ఈఎంఐ అయినా సరేనే మరి అలా చెప్పచ్చు కదా, చెప్పరు. స్పందన న్యూ కార్ కొన్నది స్వప్న మరి మరికెంత కొన్నదో అది ఇప్పుడు నేను అసలు ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి మా డాడీ నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి మేము ఏం కొనలేదు. ఆడపిల్ల పెళ్లి చేసినాం, ఇప్పుడు అప్పులు ఎవరు కడుతున్నారు? ఆడపిల్లనే కడుతుంది కదా. అంటే ఇప్పుడు ఆమె కవర్ చేస్తుంది ఏంటంటే మేము కారు కొన్నాం కానీ ఇలా పెళ్లి చేశారు అంటే మాకంటే ఎక్కువ పైసలు ఏమే సంపాదిస్తుందని చెప్పి కవర్ చేస్తుంది. సౌండ్ వస్తుందో ఇప్పుడు ఎవరికి లొకేషన్ చెప్తున్నావు అన్న? లొకేషన్ కూడా చెప్తున్నా. కట్టపింత గుర్రు కొడుతుండ్రు. రేపటి దిన మా ఆయనని ఎవరైనా చేసుకుంటారు కదా, ఆయనతో ఉండదు. అందుకే నాకు పెళ్ళి అవుతలేదు. ఫస్ట్ చేసుకుంటే ముగ్గురు నేను వచ్చి చేసుకుంటున్నా పాపం. ఇప్పుడు నీ వీడియోలో పెట్టిస్తాడు కదా గుర్రు, ఎవరైనా చేసుకునేటోళ్ళు ఉన్నా కూడా చూసి అమ్మాయి అందుకే నువ్వే చేసుకో అయిపోద్ది. అందుకే నువ్వు జిగురు చేసుకో. లేకపోతే హారిక మీ ఇంట్లో ఉంది కదా, అమ్మాయిని చేసుకోమని వస్తే చేసుకుంటుంది.
ఆ? ఒకరికి మంచి చేద్దామని ఉంటే మనకి చెడితే ఎందుకు గమ్మున ఉండాలి? ఎందుకంటే గుర్ర సౌండ్ మొత్తం వీళ్ళకని కాదు ఎవరికి. మన ప్లీజ్ కొంచెం సేపు ఆపవా, కొంచెం మంచి క్యాజువల్గా డిస్కస్ చేసుకుంటాం, వేరే మ్యాటర్ పర్సనల్ మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటాం. అదే పర్సనల్గా వేరే స్పేస్ వేయట్లేదు నువ్వు కొంచెం కూడా ప్రైవేట్ స్పేసెస్ లో అమ్మాయిలకి నువ్వు అన్నిట్లో దూరుతున్నావు. ఇప్పుడు రోజులు అయితే నువ్వు దగ్గర ఉన్నావు అంటే నీతో మాట్లాడడానికి కూడా మేము దగ్గర రాము. పానకంలో పుడకలాగా అన్నిట్లో కెమెరా పెడుతున్నావు. అవును, నాకు కూడా మంచిగా అనిపించింది. నీకు పెట్టుకోవచ్చు కదా ఇగ్గు నువ్వు కూడా. నాకు ఇంత మంచిగా ఉన్నాయి చెప్తే ఎందుకు పెట్టుకుంటున్నావు? చూడు, నేను కదా. కండిషనర్ పెట్టినా చూసిన సౌండ్ ఆ సౌండ్ ఏంటకుండా మీరు సలార్ సినిమా చూసారా? మీరు సలార్ సినిమా చూసినప్పుడు మన ప్రభాస్ ఇంజిన్ స్టార్ట్ చేసే ముందు అదే కొట్టడానికి ఎందుకన్నాడు అట్లా ఉంది అని. అన్ని సౌండ్లు మస్తు చేస్తారు కదా ఎవరు మీ ఆయన? నువ్వు. ఇంకో కాబట్టి ఇలాంటి జిగిరి లాంటి వాళ్ళు మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఏమనుకుంటారంటే ఎవరైనా అక్క చెల్లెలు కదా అన్న చెల్లెలు బయట బండి మీద వెళ్తే అరే అమ్మ లవర్స్ చూడరు ఎలా పోతున్నారు మంచిగా మనకి లేరేంటో లవర్ అనుకుంటారు. ఇప్పుడు ఏమన్నా నేను ఏమన్నా హే వాళ్ళిద్దరు అయిపోయి హస్బెండ్ అంటే అలా కాదు ఆమె కొత్తగా పెళ్ళి అయిందా వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉంటాడు ఏంది వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అడగాలి. అట్లా కాకుండా ఏ పక్క ఉన్నారంటే హస్బెండ్ నీ మైండ్ చెడ్డ ఉంది కాబట్టి అన్ని ఎవరి మైండ్ చెట్టుగా ఉంది చెప్పు, మర్చిపెట్ట నువ్వు చెప్పు. ఆమె అడుగుడు రాంగు, నువ్వు థింక్ చేసుకుంటా రాంగు. నేను థింక్ చేయడం కదా అలా అనుకోవడం తప్పు అని చెప్తున్నా నీకు. నేనేం అనుకోలేదు, క్వశ్చన్ చేసిన నేను అది కాదు లేదు. నువ్వు ఎలా గడివా పక్క పక్కన ఉన్నా కదా వైపు అర్థం అట్లా అంటే పక్క పక్కన పిక్క పక్కన నేను అంతే మన దొంగ మొహమ్మడు ఇది బాగున్నాయి. ఇక్కడ 300 ఏంటి అది 300 అది 20 రూపాయలు ఉన్నది దాని మీద. అక్కడ వెళ్తే 10 రూపాయలు, జనరల్కి 60 రూపాయలు. ఇంటికాడికి వెళ్ళి వచ్చినప్పుడు కార్లో ఆపమంటే ఆపన తీసుకొచ్చి ఎవరు పెట్టారు? నువ్వు జేబులో 50 రూపాయలు చేయగా 300 ఆమె 85 రూపీస్ 100 మరి ఎంత అన్నారు ఇప్పుడు? చూసావా ఇప్పుడు చెప్పు ఎవరి మైండ్ ఎట్లా ఉంది? చూసుకో నా ఫోన్, కాబట్టి దీని మైండ్ సెట్ ఇప్పుడు అర్థమైందా? నా ఫోన్ ఎత్తుకపోయి 300 అంట. ఆమె చెప్పినా దాచిపెట్టి మరి తింటుంది. ఇదైతే కొట్టుకుంటున్నారు ఇద్దరు. నా చెల్లెలు గుంజుకొని ఒక ప్యాకెట్ తినేసింది, తిని మళ్ళీ దాపెట్టుకొని ఇప్పుడు మరీ ఇలా ఉండకూడదు. ఒక అమ్మాయికి పెళ్ళి అయితే పక్కన ఉంటే ఎవడన్నా వైఫ్ అండ్ హస్బెండ్ అని అడుగుతుంది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని కామన్ అడిగినా నేను. అట్లా అడగకూడదు, తప్పు. ఎందుకు అడుగుతా? న్యూలీ మ్యారీడ్ కాబట్టి అడిగినా. చాలా తప్పుగా మాట్లాడుతుంది. మా జిగురు అయితే మా దగ్గర ఉన్న గలీజ్ మైండ్ సెట్లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే జిగురే. జిగురు ఆఫ్ ది ఇండియా. సో మీకు చాలాసార్లు అనిపిస్తుంది ఇలా చేసిన వీడియోకి పెట్టే తమ్ముళ్ళకి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే వీడియో అయిపోయిన తర్వాత తమ్ముళ్ళు తీసుకుంటారు. ఇది ఒక నిజం, మీకు తెలుసో తెలీదు. అవన్నీ చెప్తారా అని చెప్పి చూస్తుండట్లా. కట్టప్ప ప్లీజ్ కట్టప్ప ఫోన్ ఇయ్యు, మా మమ్మీ కాల్ చేస్తుంది కట్టప్ప. చెప్తే స్విచ్ ఆఫ్ పెట్టి టెన్షన్ పడతారు. చూడండి guys, ఎప్పుడు ఫోన్ ఇట్లా దాచి పెడతా స్విచ్ ఆఫ్ చేస్తాడు. నైట్ ఇప్పుడు ఎంత 7 అవుతుంది, ఇంట్లో టెన్షన్ పడాలా? ఏడు ఇన్స్టాలో డెలలు కొట్టి సోది డెలలు కొడుతున్నాడు. అమ్మాయి బాధ పెడుతుంది, ఆంటీ ఆకలిస్తుంది అని చెప్తుందని చెప్తున్నాడు. సోది డెలలు ఇన్స్టాల్ మనీ తిట్టు, మనీ ఫోన్ ఇవ్వమని దాపెట్టిన తిట్టు దాపెట్టు తిట్టుకో 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 అంటుండు. అగో జిగురు ఉంది కదా పక్కన తిట్టుకో అంటుండు. తిట్టుకో. నీ అమ్మది, నీ అమ్మాయిది, నీ చెల్లిది, నీ చెక్కు, నీ అక్కది అని తిడుతుంది. నీకు ఎప్పుడు ఏది ఎప్పుడు వచ్చి తప్పని చెప్పినావు. ఈరోజు రీల్ చేయలేదని బాధపడుతున్నాను. మరి మొన్న చేస్తాను పెట్టిందా రీలు? నీ తప్పది, చేసావు కదా హ్యాపీ, ఎప్పటి కోసం వస్తుందని చెప్పి నువ్వు కొంచెం హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు అది కూడా చేయలేదు కాబట్టి కొంచెం బాధగా ఉన్నావు. ఆ రీల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తారు కదా అని చెప్పి కొంచెం ఎంజాయ్ మూమెంట్లు చేస్తున్నావు అంతే. ఏమైతే అమ్మ అన్నం తింటారు కానీ ఇలాంటివి మాత్రం బాధ తింటారు అమ్మాయి. అందుకే సన్నగా ఉంటారు కొందరు. ఎన్ని అన్న తింటావు కదా, అది 10 ప్యాకెట్లో తినేస్తావు. అన్నం తినంటే
వాళ్ళ మమ్మీ మంచిగా నువ్వు చెప్పకో వీళ్ళు ఇట్లా ఆడడం తినేసో ఇవి తెచ్చిన మ్యాగీ తినేసో ఇది తెచ్చిన అది తినేసో అన్నీ తింటూనే ఉంటావు. మళ్ళీ ఇన్స్టాలో ఏం చెప్తాడు? నేను 60,000 మాట్లాడాను అదే కదా అది అన్నీ చెప్పిన చెప్పు తప్పదు. అందుకని తిట్టొద్దు అవన్నీ ఎందుకు అన్నం తింటున్నా ఆమె? నేను కాదన్న మాట్లాడింది నన్ను అనుకోకుండా మామూలుగా తిట్టాను చెప్పు ఆయన ఎంతమందికి వాళ్ళ దోష కెమెరా చేస్తే పొలైట్గా మాట్లాడి తర్వాత తెలుసుకుంటా ప్రతి మాట్లాడాడే చెప్తాను అదే మొబైల్ ఫోన్ చేసి అన్నయ్య ఇచ్చిన తీసుకోవాలి అన్నయ్య ఫోన్ చేస్తున్నట్టే 60,000 చేయని చెప్పిన మళ్ళీ అప్పుడు నెంబర్ ఇస్తే అప్పుడు నెంబర్ ఇచ్చి మన దగ్గర ఫోన్ షాప్ కదా మంచోడే పాపం నేను తీసుకోండి మంచి మాట్లాడినా నా బట్టలు ఖరాబ్ అయినా ఇంటర్నల్ అన్ని 6 సబ్జెక్ట్స్ ఒకటి రోజు 6 సబ్జెక్ట్స్ వచ్చింది 6 అయిపోయింది మనమా ఇక్కడ వెళ్ళలేదు సరిగ్గా. ఇది ఏమన్నా కలిసి చెప్పకూడదు ఇచ్చాను నేను ఏమన్నా కూర్చొని చెప్పు ఒకసారి టీచర్ని వెళ్ళమ్మని జరుగుతుంది. వెళ్ళమ్మా అదే ఎగ్జామ్ మన టీచర్స్ మా బ్లాగ్స్ చూస్తారు ప్లీజ్ టీచర్స్ ప్లీజ్ మా స్పందన టీచర్స్ సార్ చూడాలని అంటే మార్క్స్ తక్కువ ఎందుకు గురించి అంటే తెలిసి మాట్లాడుతున్నారు. అంటే ప్లీజ్ ఎగ్జామ్ 7 ఒకటే రోజులో రాయనియరు. రివీల్ చేయకు. సరే సార్ తీయ అని చెప్పా తీయ. అదే అన్న ఇదే తింటాడు మరి అది తిన్నాడు నేను అది దాగేస్తాను అన్నకి ఇది ఇవ్వకుండా అది ఉంటే తింటాడు అన్న. అన్నీ కావాలా ఏమన్నా మళ్ళీ చెప్పు. ఇప్పుడు కెమెరా ఆపేసినప్పుడు మంచిగా మాట్లాడుతుంది. ఏమన్నా చెప్పు మళ్ళీ సార్. కొబ్బరికాయలు తీసుకో అని చెప్తున్నా. నా దగ్గర నీ ఎవిడెన్స్ ఉంది. ఏం చేయాలో అదే చేస్తాను నేను కూడా వీడియో పెట్టుకో. చేయలేదా చేతి తినచ్చది అదేమో అది కాదు. ఇదే ఓవర్ యాక్టింగ్ అంటారు. వీళ్ళు ఎట్లా అంటే ఫేమ్ కాకముందు ఒకలాగా ఫేమ్ అయిన తర్వాత ఒకలాగా యాక్ట్ చేస్తారు. నేనైతే అసలు అలా కాకముందే నేను చెప్పితే ఫస్ట్ తిన్నాను. మీకు కూడా అలా అనిపిస్తే కింద అవును అవును అని కామెంట్ పెట్టండి. అవును ఇలా వీడియో ఏంటంటే అది ఒకటే పట్టుకున్నాను. ఫేమ్ కాకముందు ఒకలా ఉంటారు, ఫేమ్ అయిన తర్వాత ఒకలా ఉంటారు. ఇక నీ నుంచి తీసాడు ఎక్కడ కథం చేస్తాను. ఎంత వేసుకుంటావు మనిషి ఎవరో తెలుస్తుంది. చిన్నగానే వచ్చింది నాయన వాళ్ళ అన్నలు వస్తున్నట్టు అవుతుంది. కప్పులు అన్నీ అయిపోయినాయి. ఏం పెడతారు ఎలా పెడతారు చూపినా మస్తు చేసిన వాడిని కాదు దాకా తప్ప ఏంటి ఏమో అన్నది హీరోయిన్ ఆడుకో చాలా నువ్వు ఎంత కట్టాలి నెలకే? నేను ఈ నెల చిట్టిలే కట్టలే ఇంకా. ఎంత కట్టాలి? 40. దేనిలోను ఇంటిది బండిది మరి ఇంకొకటి చిట్టిది 30. నువ్వు నేను 3 చిట్టీలు కట్టాలా ప్లస్ నా కాలేజ్కి అదే ఆల్రెడీ పెళ్లి కట్టుకున్నాం కదా. 3 చిట్టీలు మన నా కాలేజ్కి 80,000 మా తమ్ముడు స్కూల్ ఫీజు 50,000 నేనే కట్టాను. 50,000 80,000 50,000 ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదా మీరు? అందుకే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారు. కానీ మన వాళ్ళు ఎంటరు చదువుతుంది మంచిగా చదువుతుంది అంటే కాలేజీకి పోదు వాళ్ళ 80,000 ఉంటుంది దీనికి.
ఛీ, ఆ గోళ్ళతో ఎన్ని చేసి కాలేజ్ పోనందుకే ఇంకా నేను ఎక్కువ కట్టాలా ఆ గోళ్ళ మీద సేమ్ ఎగుతా ఉండే అన్న ఛీ, ఎన్ని చేసిందంట ఏం చేస్తావు పిలిచే. ఇప్పుడు ఏమో ఎందుకు ఇప్పుడు ఏదో అని చెప్పు కెమెరా ఆపేసిన ఒక బిడ్డ ప్లీజ్ నువ్వు ఇట్లా చేస్తే నేను జీమే తింటా అని చెప్పింది అన్నది లేదా చెప్పు అంటే ఆ? అంటే ఏం చేస్తాను నాకు తెలియదు ఏం అన్నదా? మాట్లాడుతున్నావు అసలు అన్నది లేదా చెప్పు ఆగు. ఏం మాట్లాడు అన్నదా ఏమని ఇప్పుడు ఏమన్నా తిట్టిందా లేదా అట్లా తెలుసుకోండి కెమెరా ఆపేసిన అన్నానా అన్నానా ఏమన్నా చెప్పాలని చెప్పు గుడ్ బై మీద అంట అన్నది అగో.